గారు సార్ నమస్తే సార్. ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం లేదండి, ఇప్పుడు ఈ పొత్తు ధర్మం కోసం ఏదో పోరకలాడుతున్నారు కానీ టీడీపీ అయితే వన్ సైడ్ గా చేస్తుంది సార్. అది జనసేనకి ఇబ్బందికరమైన పరిస్థితులే తీసుకొస్తుంది. నిన్నటికి నిన్న తెనాలిలో మనోహర్ గారికి ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అనుకున్న తెనాలిలో ఆలపాటి రాజా గారు జాగరణ మూడు నుంచే ర్యాలీ పెట్టి చేశారు. ఆయనకి సీట్ లేదని తెలిసి కూడా. ఏంటండి ర్యాలీ దేనికోసం? అది ఆయనే నేను పోటీ చేస్తున్నాను అంటే అంటే పార్టీ ధిక్కరణగా ఆయన చేస్తున్నారా? పార్టీ మీద అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారా? అంత దూరం మేము ఆలోచించలేదు కానీ ఇప్పుడు అలా కాదండి. టీడీపీ జనసేన పొత్తులో ఉన్నాయి. జనసేన పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, ఆయనకు టికెట్ కన్ఫర్మ్ చేసింది ఆయనకి టికెట్ కన్ఫర్మ్ చేసుకున్నారు. దాన్ని పవన్ కళ్యాణ్ గారు ఎక్కడా అపోజ్ చేయలేదు. టీడీపీ నాయకులు కూడా, టీడీపీ అధిష్టానం కూడా మేము ఇంకా ఎటువంటి డెసిషన్ తీసుకోలేదని వాళ్ళు చెప్పలే కదా. అంటే పొత్తు ధర్మంలో భాగంగా మరి ఆయన పార్టీలో నెంబర్ 2 కదా. ఆయనకి టికెట్ ఆయనే ప్రకటించేసుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా అబ్జెక్ట్ చేయనప్పుడు ఆయన ఓకే చెప్పారని అనుకోవాలి పవన్ కళ్యాణ్ గారు. సో అటువంటి స్థానంలోనే లెట్ మీ కంప్లీట్ అండి. అటువంటి స్థానంలోనే ఇటువంటి ఇబ్బంది ఉంటే రేపన్న రోజు తాడేపల్లిగూడెం అవ్వచ్చు, ముమ్మిడివరం అవ్వచ్చు, ఇంకా చాలా నియోజకవర్గాలు ఉన్నాయి. అక్కడ క్లాస్ వచ్చేస్తుంది కదా. రామారావు గారు చెప్పండి సార్. హలో రామారావు గారు మాట్లాడండి సార్. వాళ్ళిద్దరు అసలు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు, మనోహర్ గారు ప్రెస్ మీట్ పెట్టి మేము ఎవరు పోటీ చేసినా సహకరిస్తామని చెప్పిన ఆయన ఆల్మోస్ట్ నాదెండ్ల మనోహర్ గారికి సీట్ కన్ఫర్మేషన్ అయిపోయింది. అలాంటి పరిస్థితుల్లో ఆయన మళ్ళీ ఓన్ గా ఆయన సపరేట్ గా ర్యాలీలు పెట్టి ఇచ్చేసి జనసేనకి నేను మద్దతు ఇస్తాననే టాపిక్ తీసుకురాకుండా మనకే సీటు రాబోతుంది, నాకే సపోర్ట్ చేయండి అని తన వెల్విషర్స్ తో చెప్పడం అంతా నేను చూస్తున్నాను సార్. ఇది నాకు తెలిసి ఈ పొత్తు అనేది కరెక్ట్ గా నడుస్తుందని నాకైతే నమ్మకం లేదు సార్. నేను జనసేన నడవకపోవడం అంటే ఓట్ ట్రాన్స్ఫర్ అవ్వదనా లేకపోతే పొత్తు ఉండదనా? పొత్తు దాకా లాస్ట్ దాకా సీట్ల దగ్గర కూడా వీళ్ళు ఏదో ఒకటి మెలికి పెట్టి పవన్ కళ్యాణ్ ని ఇండైరెక్ట్ గా దెబ్బలు తీస్తారనే ఒపీనియన్ ఉంది సార్ నాకు. అలా కాదండి, ఇన్ని దెబ్బలు తిన్న పవన్ కళ్యాణ్ కి తాను తినబోయే దెబ్బ గురించి ముందు ఆయన ఊహించలేరా? ఊహించలేదంటే మొత్తం ఎలక్షన్స్ టైమింగ్ తక్కువ ఉంది సార్. ఓకే, ఇంతవరకు ఎక్కడ ఏ ఊర్లు పోటీ చేయాలనేది ఒక అండర్స్టాండింగ్ కి రాలేదు వీళ్ళు. ఈ టైంలో పవన్ కళ్యాణ్ కి మీకు సీట్లు నేను ఇస్తాను, మీరు ఆశించినందుకు కాకపోయినా కొన్ని సీట్లు ఇస్తాను అని చెప్పి లాస్ట్ టైంలో బీజేపీనే మోసం చేసిన పార్టీ కదా సార్ ఈ తెలుగుదేశం పార్టీ. మరి పవన్ కళ్యాణ్ అంతటా అది నేషనల్ పార్టీనే మోసం చేసిన గనుడు చంద్రబాబు నాయుడు గారు. కార్యకర్తలు నమ్మకం రావాలంటే ఉమ్మడి కార్యాచరణ అన్నారు. ఎక్కడన్నా ఉమ్మడి కార్యాచరణ నడుస్తుందా? నడవట్లేదు కదా. అదే రా కదలి రా అనే ఒక ప్రోగ్రామ్ పెట్టారు కదండి టీడీపీ అండ్ జనసేన కలిపి పెట్టారు. కానీ జనసేన వాళ్ళు ఎంతమంది కనపడుతున్నారండి ఆ ప్రోగ్రామ్ లో? లేరండి. అంటే ఇన్విటేషన్ లేదా లేకపోతే వాళ్ళు వెళ్ళట్లేదా నచ్చక? ఇన్విటేషనే లేదు సార్. వాళ్ళదంతా అంటే ఉంటుంది సార్, వాడుకొని వినియోగించుకొని అవతల పడేసి టైప్ అండి వాళ్ళు. అది మేము ఎందుకంటే మా అభిమానం కింద స్థాయిలో జరిగేది, సమాజంలో జరిగేది మాలాంటి కింద స్థాయి కార్యకర్తలకే తెలుస్తుంది. కింద స్థాయిలో ఏం జరుగుతుందంటే చిన్న చూపండి, మీకు 10 సీట్లు పోటీ చేస్తారు, అయిపో డబ్బులు చంద్రబాబు నాయుడు గారు చూపెట్టాలి అని కింద స్థాయిలో చాలా మీటింగ్ మాట్లాడుతున్నారు టీడీపీ కార్యకర్తలు. దీనివల్ల ఓటు షేరింగ్ అనేది ఆయన ప్రసాద్ గారు మాట్లాడే దాంట్లో తప్పు లేదు. ఎందుకంటే ఆయన ఏదో అవకాశవాదంగా కొన్నిసార్లు మాట్లాడతాడని ఉందిలే కానీ ఇప్పుడు సత్విమర్శలు చేసిన వాళ్ళందరూ శత్రువులు అనుకుంటే ఎలా చెప్పండి? గ్రౌండ్ రియాలిటీని బట్టే మాట్లాడతారు వాళ్ళు. అంత తెలికేం మాట్లాడటలే కానీ గ్రౌండ్ రియాలిటీని బట్టే వాళ్ళు మాట్లాడతారు. ముందు వీళ్ళ తప్పు వీళ్ళు సర్దిద్దుకోరండి. వీళ్ళు ఎప్పటికీ కుక్క తోక వంకరలాగా టీడీపీ కార్యకర్తలు ఓ రంగం చెప్పాలంటే వాళ్ళ పార్టీని నాశనం చేస్తుంది కూడా వాళ్ళే. అది ఆ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రైట్. మీడియా ఆ సంస్థల పేర్లు చెప్పొద్దు కానీ
సరే మీడియా సంస్థలు రైట్ అండి. ఇప్పుడున్న ఈ రోజు జనవరి 9 ఇప్పుడున్న దాని లెక్క ప్రకారం ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎందుకంటే సీన్లు మారుతూ ఉంటాయి కదా. 2014లో అదే జరిగింది. ఫిబ్రవరిలో ఒకటి ఉంది, ఏప్రిల్ వచ్చేసరికి మారిపోయింది. అది వైసీపీ వస్తుందని అందరూ అనుకున్నారు, తర్వాత మారిపోయింది పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేయడం వల్ల. ఇప్పుడు ఎన్నికలు జరిగితే ఏ పార్టీకి అవకాశం ఉంటుంది? ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు జరిగితే పవన్ కళ్యాణ్ ఇండివిజువల్ గా పోటీ చేస్తే మాక్సిమం 60 సీట్ల దాకా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి. ఇండివిజువల్ గా పోటీ చేస్తే బీజేపీ జనసేన ఇండివిజువల్ పోటీ చేస్తే ఐ థింక్ టీడీపీతో వితౌట్ టీడీపీయా కష్టం అండి, నేను చెప్పకూడదు కానీ రైట్. అంటే మీరు జనసేన సింగిల్ గా పోటీ చేయాలి లేకపోతే బీజేపీతో మాత్రమే వెళ్ళాలని చెప్పి మీకు కోరిక ఉండవచ్చు, కానీ ఆ ఫిగర్ అనేది 60 అనేది ఐ థింక్ ఇట్స్ టూ మచ్. లేదండి, ఉందండి, ఉందా? ఈ మీడియా సంస్థలు కొన్ని సారీ మీ మీడియా పేర్లు చెప్పండి. మీడియా సంస్థలు కొన్ని మీడియా సంస్థలు ఎట్లయినా థర్డ్ పార్టీగా వేరే పార్టీని రాకుండా చేయాలనేది ఉంటే వైసీపీ లేదా టీడీపీ ఉండాలనే